జై హింద్ ఫ్రెండ్స్. ఈరోజు ఇంకా ముఖ్యమైన టాపిక్ నేషన్. అసలు ఈ నేషన్ ఎందుకు వచ్చింది, అసలు ఈ నేషన్ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆరిజిన్ ఏంటి? ఇప్పుడు చూడండి, ప్రతి వెస్ట్రన్ కంట్రీస్ మేము అమెరికా నేషన్ అని, లేకపోతే జపాన్ నేషన్ అని, ఇండియా అనేది ఒక నేషన్ అని. అసలు ఈ నేషన్ అనేది ఆ ఫీలింగ్ ఎలాగొచ్చింది అంటే ఒక లార్జ్ సెక్షన్ ఆఫ్ ది పాపులేషన్ అనేది కంబైన్డ్గా ఒక యూనిటీ అనే కాన్సెప్ట్ ఎలాగొచ్చిందో మనం హిస్టరీకి వెళ్దాం. ఫస్ట్ మనందరికీ తెలుసు, మనిషి ఎక్కడ యానిమల్ నుంచి కోతి నుంచి ఇలాగే ఎవాల్వ్ అయ్యాడని. ఫస్ట్ ఒక దగ్గర సెటిల్ అయ్యి అగ్రికల్చర్ స్టార్ట్ చేసాడని, నెక్స్ట్ ఐరన్ ఫైర్ డిస్కవర్ చేసిన తర్వాత కొత్త వే ఆఫ్ లైఫ్ మారినాక ఫ్యామిలీస్ అనేవి పెట్టుకున్నాడని, ఫ్యామిలీస్ తర్వాత చిన్న చిన్న ఒక ట్రైబ్ అంటే ఇప్పుడున్న ట్రైబల్ గ్రూప్స్ ఉంటాయి, స్మాల్ కమ్యూనిటీస్ అనమాట. ఒక 4,000 5,000 మంది ఒక దగ్గర ఉండి ఒక జీవనాన్ని సాగించేవాళ్ళని. నెక్స్ట్ స్టేట్ అనేది ఏర్పడిందని, స్టేట్లో ఒక సెక్యూరిటీ ఒక అడ్మినిస్ట్రేషన్ పరిపాలన అనేది జరిగిందని. నెక్స్ట్ ఇప్పుడున్న మనం నేషన్ అనే కాన్సెప్ట్. అసలు ఫస్ట్ ఫ్యామిలీ అనేది డెవలప్ అయింది కదా. ఈ ఫ్యామిలీ డెవలప్ అయినప్పుడు అసలు ఈ ఫ్యామిలీ అనేది ఎందుకు డెవలప్ అయింది? ఇప్పుడు ఫస్ట్ మనం ఇప్పుడు చూడండి, మన యొక్క ఫ్యామిలీస్ అనేవి, ఫ్యామిలీ యొక్క మెయిన్ రోల్స్ అనేవి ఏ విధంగా ప్లే చేస్తున్నాయో ఒకసారి చూద్దాం. ఫ్యామిలీ మెయిన్ రోల్ ఏంటంటే వాళ్ళ యొక్క చిల్డ్రన్స్ని ఒక ఉమెన్ మెన్ కలిసి ఒక జరిగి చిల్డ్రన్స్ అనేది వాళ్ళ యొక్క బర్త్, వాళ్ళ యొక్క చైల్డ్ కేరు, వాళ్ళ యొక్క ఫుడ్డు అని ఇవన్నీ కేర్ చేసుకొని, మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య ఎమోషనల్ అంటే మానవులకి అందరికి ఎమోషనల్ సపోర్ట్ ఉండాలి. అందరికీ ఇవన్నీ ఉండాలి. ఫుడ్ ఉండాలి, సర్వైవ్ అవ్వడానికి మంచి హౌస్ ఉండాలి. ఒక యూనిట్గా ఏర్పాటు చేసి వాళ్ళిద్దరూ వర్క్ చేసి వాళ్ళ యొక్క డెవలప్మెంట్ని పెంచుకోవడానికి కోసం మనం అనేది ఫ్యామిలీ అనేది కన్స్ట్రక్షన్ జరిగింది. ఫ్యామిలీ కన్స్ట్రక్షన్ జరగడం వల్ల ఏమిటంటే మన యొక్క పాపులేషన్ అనేది రైజ్ అయింది. ఫ్యామిలీ కరెక్ట్గా ఫంక్షన్ చేయడం వల్ల ఒక చిన్న కమ్యూనిటీస్గా ఏర్పడ్డాయి. కమ్యూనిటీస్ కలెక్ట్గా పనిచేయడం మొదలెట్టారు. అంటే వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని తెలుసుకొని, ఇప్పుడు అడవిలో బతికేవాళ్ళు కదా, ఆ టైంలో అడవిలో ఉండేటప్పుడు వాళ్ళ యొక్క డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చాయి. ఇది న్యాచురల్ ప్రాబ్లమ్స్ వచ్చేవి, ఫుడ్ గ్యాదరింగ్ అవని, ఇంకా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేవి మన లైఫ్లో అందరు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. ఆ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ని ఏ విధంగా ఎన్కౌంటర్ చేయాలో ఆ టైంలో ఉన్నప్పుడు వాళ్ళు డిఫరెంట్ వే ఆఫ్ దీనిగా సొల్యూషన్స్ వచ్చాయి. అదే ఒక ఫ్యామిలీ అనే కాన్సెప్ట్. ఈ ఫ్యామిలీ నుంచి నెక్స్ట్ వచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే ఒక ట్రైబల్, ఒక యూనిటీ అనేది మొదలైంది. వీళ్ళందరికీ యూనిటీ అనేది ఎందుకు వచ్చిందంటే వాళ్ళు డైలీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు అనమాట ఫారెస్ట్లో. వాళ్ళందరూ కలిసి పనిచేస్తే కానీ ఆ ప్రాబ్లమ్స్ అనేవి ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేవాళ్ళు కాదు. మళ్ళీ ఫ్యామిలీ నుంచి ఫ్యామిలీకి చిన్న గొడవలు అయ్యేటప్పుడు మళ్ళీ వాళ్ళందరినీ యూనిటీ పెంచడానికి ఒక కమ్యూనిటీ లాగా ఏర్పాటు చేసి, ఒక లీడర్ని ఏర్పాటు చేసి, ఆ లీడర్ అనేవాళ్ళు గ్యాదరింగ్ చేసి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ డిస్కస్ చేసి, డిబేట్ చేసి కొంతవరకు సాల్వ్ చేసుకునేవాళ్ళు. ఇప్పటికీ స్టిల్ విలేజెస్ లెవెల్లోన ఏవైనా ప్రాబ్లమ్స్ ఉండి, ఫ్యామిలీ లెవెల్లోన ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ ఫ్యామిలీలోన వీళ్ళ పాపులేషన్ అనేది వాళ్ళ ఒక ఊర్లో ఉన్న పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళనే డిస్కస్ చేసి ఒక మంచి సలహాని ఇస్తే అందరూ కలిసి ఒక మంచి సొల్యూషన్ తీసుకొచ్చి అందరినీ ఒక కోఎగ్జిస్ట్ బతకడానికి అనేది ఒక సిస్టమ్ అనేది ఇలా ఏర్పాటు చేసుకొని ఇంత గ్రోత్ అనేది పెంచుకున్నాం. అయితే ఈ రెండు ఫ్యామిలీ అనేది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ గ్రూప్స్ అనేవి హ్యూమన్ పాపులేషన్ ఇంక్రీజ్ చేసి, అంటే ఒక హ్యూమన్కి స్టెబిలిటీ అనేది ఇచ్చింది. మానవుడికి స్టెబిలిటీ అంటే ఒక విధంగా ఆలోచించే శక్తిని ఎక్కువ టైం స్పెండ్ చేసి, ఇప్పుడు చూడండి చాలామంది సైంటిస్టులు డిస్కవర్ చేస్తున్నారు. అంటే కారణాలు ఎక్కడి నుంచి వచ్చాయి? పొలిటికల్, అంటే మనం డైలీ లైఫ్లోనే చాలా ప్రాబ్లమ్స్ అనేవి, మన ఫుడ్ టైంకి భోజనంకి ఉండాలి, లేకపోతే అనుకో మనందరం ఫుడ్ ఎతకడానికి ప్రతి ఒక్కరు నీ పని నువ్వు చేయకుండా నా పని అందరం ప్రతిరోజు ప్రతి ఒక్కరు అగ్రికల్చర్ చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆలోచించండి. నాకు ఫుడ్ అవసరం కదా, నేను వెళ్ళి అగ్రికల్చర్ చేయట్లేదు, ఎవరో పండిస్తున్నారు, నేను తింటాను అంటే డబ్బులు అనేది ఇప్పుడు వచ్చింది. ఇది నెక్స్ట్ మ్యాటర్. అయితే ఈ ఫ్యామిలీ అనేది నెక్స్ట్ ఈ కమ్యూనిటీ గ్రూప్స్ ఇలా ఫంక్షన్ అవ్వడం కొంతవరకు లైఫ్ అనేది బాగా డెవలప్ అయింది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇలా ఈ గ్రూప్స్లో అంటే డిఫరెంట్ గ్రూప్స్లు అనేవి
ఫైట్ చేసుకునేవాళ్ళు. వాళ్ళ దగ్గర రిసోర్స్ ఉంటే వాళ్ళు వీళ్ళు. ఇప్పుడు ఇండియాకి యూఎస్ఏకి లైక్ కంట్రీ రిసోర్సెస్ గురించి కాంపిటీషన్ అనమాట. వీళ్ళ దగ్గర ఏవైనా ఆహారం, హెల్త్, ఇవి ఒక లైక్ అగ్రికల్చర్ ల్యాండ్ కోసమనో దేనికోసమని, రిసోర్సెస్ అనే వాటర్ కోసమని. అప్పుడులో వాటర్ అనేది చాలా ప్రాబ్లం, ఇప్పటికీ ప్రాబ్లం, అప్పుడు ఇంకా ప్రాబ్లం. ఎందుకంటే రివర్ చుట్టే పాపులేషన్ అనేవాళ్ళు బతికేవాళ్ళు. అయితే వీళ్ళకి కాంపిటీషన్ అనేది ఉండేది. ఈ కాంపిటీషన్లో ఏంటంటే కొద్దిగా అటు ఇటు జరిగి యుద్ధాలు జరగడం, అప్పుడు స్టేట్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఈ స్టేట్ అనే కాన్సెప్ట్లో ఏంటంటే ఇది మ్యాక్సిమం ఈ స్టేట్ రావడానికి మెయిన్ కారణాలు ఏంటంటే ఐరన్ రెవల్యూషన్ అనేది జరిగింది. ఐరన్ రెవల్యూషను జరగడం వల్ల ఒక న్యూ వే ఆఫ్ అనమాట. ఐరన్ రావడం వల్ల మనిషికి దుక్కడం అంటే దున్నడానికి ఇచ్చి అగ్రికల్చర్ని ప్రొడక్షన్ పెంచే క్యాపబిలిటీస్ అనేవి మనిషికి వచ్చాయి ఈ ఐరన్ ద్వారా. అంటే డిఫరెంట్ ఐరన్, మట్టి, మళ్ళీ చిన్న చిన్న ఇవి కట్టడాలు, ప్లేట్లు, ఇవన్నీ కొట్టడం, కొంత క్యాపబిలిటీస్ అనేవి రావడం వల్ల వాళ్ళందరూ ఒక దగ్గర ఉండి జీవించగలిగే శక్తి వాళ్ళకి వచ్చింది. వాటర్ కను ఇంకో దూరంగా వెళ్ళి లేకపోతే అగ్రికల్చర్ కోసం ఇంకెక్కడి నుంచి ఫుడ్ గ్యాదరింగ్ చేసుకునే అవకాశం లేకుండా ఒక చిన్న ఏరియాలోన ఉండే అవకాశం వచ్చిందనమాట. అయితే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే వాళ్ళు ఇలా జరుగుతున్న లైఫ్లో ఈ స్టేట్ కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే ఐరన్ రెవల్యూషన్ వల్ల. ఈ ఐరన్ రెవల్యూషన్ ఎఫెక్టే స్టేటు. ఇప్పుడు మనం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఏదైతే ఇండస్ట్రీస్ డెవలప్ అయ్యాయో మనది ప్రజాస్వామ్య పరిపాలన అనేది ఇప్పుడు రావడం జరిగింది. నేషనలిజము అనేవి 18th సెంచరీ 19th సెంచరీ ఆ టైంలో వచ్చింది. ఇవి 900 BC 1000 BCలో ఈ స్టేట్ కాన్సెప్ట్ వచ్చింది. ఈ స్టేట్ కాన్సెప్ట్లో జరిగినప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక స్టేట్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, రాజు అనేవాడు ఎలా ఉండాలి, రాజధర్మ ఆ రాజ్యం ఎలా పరిపించాలి, అక్కడున్న ఇంటలెక్చువల్స్ అంటే లా అండ్ ఆర్డర్ని ఎస్టాబ్లిష్ చేయడం, ఒక రూల్స్ అనేవి అందరూ ఏ విధంగా ట్యాక్సెస్ పే చేయాలి, లేకపోతే ల్యాండ్ నుంచి ఏ విధంగా మన అర్థశాస్త్ర అనే గ్రంథం కూడా రచించారు కదా చాణక్య. ఇలా అనే స్టేట్స్ అనేవాళ్ళు. అంటే ఇదే కాన్సెప్ట్ స్టేట్స్ అనేవి లాస్ట్ 15th సెంచరీ వరకు ఇదే జరిగింది. 15వ సెంచరీ వరకు ఈ స్టేట్ అనే కాన్సెప్టే వచ్చింది. కానీ 15వ సెంచరీలో సడన్గా ఒక షిఫ్ట్ వచ్చింది వరల్డ్లో. ఏంటంటే నేషన్ అనే ఫీలింగ్ వచ్చింది. అంటే ఇక్కడ ఏంటంటే ఈ టైంలో మనకి ఇండస్ట్రీలో కొత్త సైంటిఫిక్ డిస్కవరీస్ జరిగాయి. ఈ డిస్కవరీస్ అనేవి అప్లై చేసి మన ప్రొడక్షన్ క్యాపబిలిటీస్ అనేమాట. అంటే ఒక టెక్స్టైల్ బట్టలు తయారు చేయడంలో ఇంకా ఎక్కువ తయారు చేయడంలో, లేకపోతే ఇంజిన్స్ కనిపెట్టడంలో ఈ క్యాపబిలిటీస్ పెంచడం వల్ల రాజులు ఒక్కలే కాకుండా అందరికీ క్యాపబిలిటీస్ రావాలనేది సిస్టమ్ అనేది మనం చేంజ్ చేసాం. అంటే ఫ్రెంచ్ రెవల్యూషన్ అని విప్లవాలు మొదలయ్యాయి. ఒక కింగే ఎందుకు రూల్ చేయాలి, వాడు అందరి గురించి పట్టించుకోడు కదా, మనమే రూల్ చేసుకుందాం అంతే. కొత్త ఐడియాస్ లిబర్టీ అని, ప్రజాస్వామ్యం అని, మనకు అందరికీ రైట్స్ కావాలని ఒక స్టేట్లో ఉండి ఇలా కొత్త ఐడియాస్ అనేవి వచ్చి ఒక నేషనల్గా అమలుపోయాయి. అయితే ఇప్పుడు గమనించారో లేదో ఈ నేషన్ అనే కాన్సెప్ట్ ఏ కంట్రీకి ముందు వచ్చిందో ఆ కంట్రీ అనేది గ్రోత్లో ఉంది. చూడండి ఇప్పుడు జపాన్ అనేది 1950 1990 ఆ టైంలో గ్రోత్ అనేది మొదలెట్టింది. అమెరికా అనేది 1770లో ఒక రాజ్యాంగం రాసుకొని వాళ్ళు సెటిల్ అయిపోయారు. నెక్స్ట్ ఫ్రెంచ్ కంట్రీ లైక్ జపాన్, యూరప్ చూడండి, యూరప్ అంతా ఒక డెవలప్డ్గా ఉందంటే కారణం ఏంటి, వాళ్ళు పొలిటికల్ స్టెబిలిటీ అనేది తెచ్చుకుంటారు. అలాగే 19th సెంచరీలో మనల్ని ఇంకొకరు పాలించేవాళ్ళు. అంటే మనందరికీ తెలుసు బ్రిటిష్ రాజ్యం. ఆ బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే మన నుంచి ఏ విధంగా డబ్బులు ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోయి వాళ్ళ గ్రోత్కి ఉపయోగించుకోవాలనే కానీ మనల్ని పట్టించుకునే వాళ్ళు కాదు. ఎంతోమంది పాపులేషన్ చనిపోయేవాళ్ళు, హంగరు, అగ్రికల్చర్ నాశనం చేశారు. ఇలా చాలా 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 మనకి ఎంతో చేశారు. దాని నుంచి ఇప్పటికీ మన ఇండియాలో పావర్టీ ఉందంటే అది ఒక మేజర్ రీజన్. అయితే ఈ నేషన్ అనే ఫీలింగ్ అప్పుడే ట్రిమండగస్గా ఓకే మనందరం ఒక్కటైతే కానీ వాళ్ళని మనం ఎదుర్కోలేము అంటే ఈ ఫీలింగ్ అనేది మొదలైంది. మనందరిలో యూనిటీ కావాలి. అది ఇప్పుడు మహాత్మా గాంధీ ముందు నుంచి ఇంకా దాదాబాయి నౌరోజీ అని 1857 నుంచి ఈ నేషనలిజం అనేది పెరిగింది. నేషనలిజం అంటే ఏంటంటే మనందరం యూనిటీ, అంటే మనందరం ఒకటి, మనందరం కలిసి పనిచేసుకొని మనందరం గ్రోత్ పెంచుకోవాలనే కాన్సెప్ట్ అనమాట. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏటవుతుంది మన స్టేట్లోన
హెల్త్ కోయరు ఎవరి కోసం మనల్ని ఒక డబ్బున్నోడికి ట్యాక్స్లు వేసి దగ్గర 22 లక్షల కోట్లు అంత డబ్బులు ఇన్కమ్ ట్యాక్స్, కస్టమ్ ట్యాక్స్. ఒక BMW కారు కొన్నాడు అనుకో, వాడికి 100% అంత వేరే కంట్రీ నుంచి వస్తే 100% వాడికి. 2 కోట్లు అయితే కారు 4 కోట్లే. 2 కోట్లు వేరే పర్పస్కు యూజ్ చేయడం అని, మీద రోడ్లు కట్టడం అని, లైక్ ఇంకా రైల్వేస్ అని, రైల్వేలో టికెట్ కూడా ఇప్పుడు ప్రైజ్ అంత దీంతోనే ఎఫర్ట్ చేయలేవు అన్నీ. అంటే వెల్త్ ఒకరి దగ్గర ఉన్నది ఇంకొకరికి. ఇప్పుడు చూడండి, అగ్రికల్చర్ ట్యాక్స్ లేదు. ఇంతకుముందు అగ్రికల్చర్ ల్యాండ్ మీద 1/3 అనేది ట్యాక్స్ ఉండేది. అందుకే ఫార్మర్స్ అనేవాళ్ళు ఇప్పటికీ గ్రోత్ లేకపోయినా కొంతవరకు వాళ్ళ యొక్క జీవనం అంతా పర్వాలేదన్నమాట. ఇది నేషన్ అనేది ఏంటంటే అందరం కలిసి పనిచేయడం, అందరం ఒక యూనిటీగా, అందరం మనందరూ ఒక హ్యూమన్. మన లైఫ్లో ఏంటంటే మనకు కావాల్సింది చిన్నప్పటి నుంచి మన అందరికి ఒక సెక్యూరిటీ కావాలి. దాన్ని నేషనల్ సెక్యూరిటీ అని పెట్టుకోవడం. ఆర్మీ అని, ఇండియన్ ఆర్మీ, సిఆర్పిఎఫ్, సిఏపిఎఫ్, ఇలా డిఫరెంట్ ఫోర్స్ పెట్టుకొని వాళ్ళు మనందరికి ఒక సెక్యూరిటీ, ఒక నేషనల్ లెవెల్లో సెక్యూరిటీ ఇస్తున్నారు. వేరే కంట్రీస్ నుంచి థ్రెట్స్ లేకుండా. ఇలా నేషన్ అనే ఫీలింగ్ అంటే ఒక యూనిటీ, ఒక అందరం కలిసి వర్క్ చేసే ఫీలింగ్ అనమాట. అయితే ఇందులో ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనం యూనిటీ అనేది చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు సపోజ్ USA లైక్ వెల్ డెవలప్డ్ కంట్రీస్లో చూసుకుంటే వాళ్ళందరూ ఒకే కోఎగ్జిస్టింగ్ అనే ఫీలింగ్ అనేది వాళ్ళకు ఉంటుంది. దగ్గర వాళ్ళు 70-80% ఉంటే మనలో ఓన్లీ 20%, 30% మన కంట్రీలో ఉంది. ఓన్లీ మనం ఎప్పుడంటే చూడండి, స్పోర్ట్స్ ఏదో పెద్ద ఈవెంట్ జరిగినప్పుడు, లేకపోతే T20 ప్రపంచ కప్ జరిగినప్పుడు, లేకపోతే అందరం జై హింద్ అనేవాళ్ళే. కానీ మనము కొన్ని విషయాల్లో యూనిటీ అనేది లేదు. ఇప్పుడు చూడండి, నేషనల్ ఇష్యూస్ ఉన్నాయి, ఎవరు డిస్కస్ చేయట్లేదు. ఎలాగా అగ్రికల్చర్ మన ఇండియాలో బాగు చేస్తాము, లేకపోతే హెల్త్ కేర్ని ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ చేస్తాము, లేకపోతే మనం ఎందుకు గ్లోబల్ సూపర్ పవర్ అవ్వకూడదు. ఎందుకంటే USA ఉంది, 30 కోట్ల పాపులేషన్ ఉంది. అదేమో వరల్డ్ అందరికీ టీచ్ చేస్తుంది. నువ్వు వెయిట్ చెయ్యు, ఎటువంటి బట్టలు వేసుకో, ఎటువంటి మాట్లాడాలి, ఇంగ్లీష్. వాళ్ళు డామినేట్ చేయడం వల్ల మనం ఇంగ్లీష్ మాట్లాడాల్సి వస్తుంది. ఇలా ప్రతి దీంట్లో డామినేట్ చేసింది USA. ఎందుకు తెలుసా? వాళ్ళ దగ్గర ఎకనామిక్ పవర్ ఉంది. అంటే మన కంట్రీలో కూడా ఎంత 140 కోట్ల మంది పాపులేషన్, 1/4 పాపులేషన్ లేదు. అదేమో అందరికి చెప్తుంది. మనకి UNSC సీటు కూడా ఇవ్వట్లేదు. ఎందుకో తెలుసా? మన కంట్రీలో పవర్ లేదా. పవర్ ఏంటంటే ఎకనామికల్ పవర్ కావాలంటే అందరూ యూనిటీ కావాలి. యూనిటీ అన్నిట్లో, ప్రతి దీంట్లో. అంటే ఈ యూనిటీ అనేది ఇప్పుడే నువ్వు ఫ్యామిలీ, మనం ఆల్రెడీ చెప్పాను, ఫ్యామిలీ యొక్క రోల్స్ ఏంటి, నీ యొక్క రిలేటివ్స్ రోల్స్ ఏంటి, నువ్వు ఏది చెయ్యి. కానీ 20-30% ఆఫ్ నేషన్ అనే ఫీలింగ్తోనే నువ్వు బతకాలి. ఎందుకంటే ఇదే మనకి ఇప్పుడు నువ్వు బయటికి వెళ్తావు, రోడ్డు బాగోపోతే ఎవడ కంప్లైంట్ చేస్తావు? నేషన్ స్టేట్కే కదా. లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ జరిగినప్పుడు ఎక్కడికో రైల్వే, లేకపోతే నువ్వేదో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నావు, మనందరినీ డెవలప్ చేసుకోవడం కోసం మనం నేషన్ అనేది క్రియేట్ చేసుకున్నాం. అందులో మనందరం కోఎగ్జిస్ట్ అవ్వడం కోసం ఒక నేషన్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఈ నేషన్ అనేది ఇది అంటే ఫీలింగ్ ఆఫ్ వన్నెస్. అందరిలో వన్నెస్ అనే ఫీలింగ్ అందరికీ రావాలి ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే, ఈ యొక్క ఛానల్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ప్రతి ఇంపార్టెంట్ ఇష్యూ, నేషన్ యొక్క ప్రతి ఇంపార్టెంట్ ఇష్యూ మనందరం డిస్కస్ చేయాలి, డిబేట్ చేయాలి. సొల్యూషన్స్ వస్తుంది అప్పుడే. ఎందుకంటే మనం డిస్కస్ చేయట్లేదు. అగ్రికల్చర్ బాగోట్లేదని అంటున్నాం, కానీ డిస్కస్ చేయట్లేదు. సొల్యూషన్స్ ఏంటి? ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఏ టైంలో ఫ్రీగా ఉంటే మన యొక్క ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటాము, ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకుంటాము, అన్నీ మాట్లాడుకుంటాం. కానీ ఇవి ఎక్కువ అయిపోయినాయి. అంటే 100%కి 90-95% అయిపోయినాయి. లేకపోతే ఏదో క్రికెట్ వచ్చినప్పుడు అందరం ఒకే ఫీలింగ్తో 5% మాట్లాడుతున్నాం, కానీ మన ఇష్యూస్ మాట్లాడట్లేదు. దాన్ని 20-30% మన లైఫ్లో, అందరి లైఫ్లో వచ్చిందే. నెక్స్ట్ 25 సంవత్సరాలు మనం 9 crore పాపులేషన్ ఉంది, తెలుగు పాపులేషన్. అందరం ఒకటే డిఫరెంట్ సెక్టర్లో ఏ విధంగా మనం అందరం కాంట్రిబ్యూట్ చేయగలమో. ఒక్కొక్కరు నువ్వు ఏ సెక్టర్లో ఉన్నామని కాదు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నామనుకో, నువ్వు ఒక మంచి సాఫ్ట్వేర్ క్రియేట్ చేయొచ్చు. అగ్రికల్చర్లో ఉన్నామనుకో, నువ్వు అగ్రికల్చర్ని పెద్ద బిజినెస్ చేసి అగ్రికల్చర్ని ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. లేకపోతే ఎడ్యుకేషన్ లైక్ స్టార్టప్స్ అని ఇప్పుడు వస్తున్నాయి కదా. ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసి గ్రోత్ అనేది పెంచుతున్నారు. అలాగే మనం ఏ ఇండస్ట్రీలో ఉన్నదో పక్కన పెట్టు, మనం ఏ విధంగా డెవలప్ అవ్వాలో మనం అందరం ఆలోచించాలి ఫ్రెండ్స్. ఇదంటే అవ్వాలంటే ఎందుకు మనందరికి నాలెడ్జ్ అనేది ట్రాన్స్ఫర్ చేయాలి. ఆ విధంగా ఆలోచించేటట్లు అందరూ అలా జరగాలంటే నా ఛానల్ మీరు ఫాలో అవ్వాలి. ఓకేనా? జై